చూడు మంగ, లక్ష్మి మాట్లాడేది అక్షరాల నిజం. దాన్ని నువ్వు అమలు చేస్తేనే కాస్తైనా ప్రశాంతత ఉంటుంది ఇంట్లో. సరే, మీ ఏడుపేదో మీరు ఏడవండి. మీరు మేము అని కాదు, అందరి సమక్షంలో పద్ధతిగా జరగాలి. నా కొడుకు మీ మనవడని పబ్లిక్ గా తెలియాలి. మీరెలా అనుకుంటే అలా జరగనివ్వండి. నచ్చినా నచ్చకపోయినా వచ్చి నీ మొక్కు చెల్లిస్తాను. సరేనా? గ్రానీ, ఏంటి నువ్వనేది? నేను అలా జరిపించడానికి ఒప్పుకోను. నన్నేం చేయమంటావురా? జరపాల్సింది అని వాళ్ళు, వద్దని నువ్వు. అందరూ కలిసి నన్ను చంపేయండిరా, పేడ వదిలిపోతుంది. మంగా, ఎవరు పోయినా ఈ గొడవ ఆగదే. జరిపించండి తాతయ్య, జరిపించండి. మీకు నాకన్నా వాళ్లేగా ముఖ్యం. రేయ్, నువ్వు వేరువేరుగా చూస్తావేమో గానీ నాకందరూ సమానమేరా. తెలుస్తూనే ఉంది ఎవరంటే నీకు ఇష్టమో. ఏయ్, నువ్వు రావే. సాకేత్! 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 ఏయ్, బట్టలు సర్దుకో. ఎక్కడికి బావా? ఏట్లోకి. మరి బాబు? ఏయ్, బాబు గీబు అన్నంటే గోప పగిలిపోతుంది. పద ముందు. బావా ఆగు బావా. ఎక్కడికి రా? నువ్వు మాట్లాడుకో. రేయ్ సకేత్, ఏమిట్రా ఇది? ఎక్కడికి రా బయలుదేరావు? వాళ్ళ కోరిక తీర్చండి, వాళ్ళని ఉద్ధరించండి. అలా అని గ్రానీని బలవంతంగా ఒప్పించారు కదా. ఇంకా నేను ఎక్కడికి వెళ్తే మీకెందుకు? నువ్వు ముట్టుకోకు. ఏంట్రా ఇది? డోంట్ షౌట్ అండ్ డోంట్ ట్రై టు స్టాప్ మీ. సాకేత్, ఎక్కడికి వెళుతున్నావురా? నాకు ఇష్టం లేని పనిని వీళ్ళంతా ఇష్టపడి చేయిస్తున్నారుగా. అందుకే అదంతా అయిపోయిన తర్వాత 100 లీటర్ల ఫినాయిల్తో ఇల్లంతా శుభ్రం చేయించి కబురు పెట్టు, అప్పుడు వస్తా. ఏయ్, పదవే. సాకేత్, ఆగరా. పదవే. సాకేత్! బావా చెప్పేది విను. మంగా, ఇదేగా మీరు కోరుకుంది? బాగా ఆనందపడుతున్నారా? తినండి, బాగా ఆనందంగా తినండి. మనుషుల్ని బయటికి తరిమి ఆనందపడటం, సంబరాలు చేసుకోవడం మీకు అలవాటు. మేం మనుషులతో కలిసి బతకాలనుకునేవాళ్ళం. అమ్మా శారదా, వదిలే. మంగా, వాడు మళ్ళీ వస్తాననే కదా వెళ్ళాడు. నువ్వేం భయపడకు. అందరూ మీలా గుండె బండ చేసుకోలేరు. అమ్మా, భయపడుతున్నావా? లేదురా, భగవంతుడు మన చిన్న ఈ కోరికను తీర్చడానికి ఇంత పెద్ద రాద్ధాంతాలు ఎందుకు చేస్తున్నాడో అర్థం కావటం లేదు. సీత, నన్ను క్షమించమ్మా. మాటలు పడ్డం ఈ మనసుకు అలవాటైపోయింది. మీరు క్షమాపణలు అడగడం ఎందుకు? నీకు నా కథ చెప్పకుండా దాచినందుకు. మీరు నిజం దాచారు. అతను అబద్ధం నిజం అనుకున్నాడు. మీది బాధ, అతనిది దుర్మార్గం. నాది తప్పని పరిస్థితి. ఇంకిప్పుడు చేయగలిగిందేమీ లేదు. అధైర్యపడి బాధపడి ప్రయోజనమూ లేదు.
కాలం తీర్పిచ్చేదాకా తప్పదు. ఒకప్పుడు భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచనలు. ఇప్పుడు ఎంత ఆలోచించినా బ్రతుకు నా చేతిలో లేకుండా పోయింది. నేనంటూ ఏ నిర్ణయం తీసుకోలేని నిస్సహాయ స్థితి నాది. రే లోపల మదన పడుతోందిరా, తన్ని మామూలు మనిషిని చేయి వెళ్ళు. అలాగే అమ్మా. ఏదో అయ్యిందనిపించుకొని అవతలికి తరిమేయాలి, లేకపోతే ఇల్లు నరకం కన్నా ఘోరంగా తయారవుతుంది. వాడింతకాలం ఒంటరిగా మనకు దూరంగా బతికాడు. రేపు సమాజానికి మనవాడు, మన వారసుడు అని ఘనంగా పరిచయం చేయాలి. అవునా అన్న? మళ్ళీ ఎలాగో వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతికేవాళ్లే కాబట్టి మన హోదాకి తగ్గట్టు రేపు వాడిని అందరూ మంగమ్మ గారి మనవడు అని గౌరవంగా చూసేలా చేయాలి. ఏ జగన్నాథం మనోడు అనొచ్చుగా. మీ మనవడన్నా నా కొడుకన్నా ఇప్పుడు వాడున్న పొజిషన్ ఏమీ మారదు. అంతేనంటావా? సర్లే, పేరున్న పేరు కదా, దాని మనోడుగానే పరిచయం చేద్దాంలే. హలో, నేను రిటైర్డ్ జడ్జి జగన్నాథ్ అన్నయ్య. ఎవరండి? రిటైర్డ్ జడ్జి జగన్నాథ్ అన్నయ్య. ఓ, పిఠాపురం మంగమ్మ గారి భర్త గారా? నువ్వు అన్నది కరెక్టేరా, దాని పేరే గాని మన పేరుకి పెద్ద గుర్తింపు లేదు. నమస్కారం సార్. ఏంటి సార్ ఫోన్ చేశారు? ఏదైనా ఫంక్షన్ ఉందా? అవునయ్యా, రేపు సాయంత్రం రిసెప్షన్ ఒకటి ఇవ్వాలి, గ్రాండ్గా ఏర్పాట్లు చేయాలి. మా పని అదే కదా సార్, గంట ముందు చెప్పినా చాలు అదరగొడతాం. అందుకే కదా నీకు చెప్పింది. మేజువాన్ని కూడా పెట్టించమంటారా? అంతేం లేదులే కానీ ఇప్పుడు రేపు నువ్వు నాకు కోడలుగా వచ్చినా నాకు కూతురు లేని లోటు నిన్ను ఇలా తయారు చేయడంలో మర్చిపోయేలా చేస్తున్నావు. ఫోన్ వస్తుంది. తెలుసు, ఆన్సర్ చేయవండి బావా. నీకు అనవసరం. వెళ్ళు. ఎవరో ఫోన్ చేసేది. ఏయ్, పోతలకి. హాయ్ అమ్మమ్మ. అమ్మమ్మ, ఏం తింగిరి బుచ్చి, వాడికి కలేవలేదా? ఫోన్ తీయడం లేదు. లేచే ఉన్నాడు కానీ కాల్ అటెండ్ చేయట్లేదు. నిన్ను ఏమైంది? ఇందాక ఆన్సర్ చెయ్యరే అంటే నీకు అనవసరం అన్నాడు. ఇప్పుడు మీతో ఆ మాట చెప్తున్నానని కొట్టడానికి చెయ్యొత్తాడు. ఒకసారి ఫోన్ వాడికి ఇవ్వు. ఓకే అమ్మమ్మ. తీసుకో. ఏయ్, అమ్మమ్మ తీసుకోవట్లేదు. ఇవ్వబే వాడికి. మాట్లాడు. ఎరా సాకేత్, ఏమిటి నాతో మాట్లాడదలుచుకోలేదా? సర్లేరా, నేను పోయాననుకో, ఫోన్ పెట్టేస్తున్నా. గ్రానీ, లేకపోతే ఏమిట్రా?
నేనేమన్నా వాళ్ళ మీద ప్రేమతో సరే అన్నానా? నువ్వు వాళ్ళ పోరు పడలేవని, వాళ్ళని వదిలించుకోవాలని కదా నేను సరే అన్నది. నా మీద అలిగితే ఎలా? ఎక్కడున్నావు? రాత్రి ఏమైనా తిన్నారా లేదా? నువ్వు తిని దానికింత తినిపించు. అసలే కడుపుతో ఉన్న పిల్ల. గ్రాని, నాకు తెలుసులే కానీ వదిలే. తెలిసిన వాడివైతే నువ్వు అలా వెళ్ళిపోవురా. దగ్గరుండి బయటకు గెంటించాలి గాని పారిపోతే ఎలా? సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ వల్ల నా వల్ల ఏమవుతుంది? వాళ్ళంతా ఒకటే గ్రాని. ఎంతమంది ఒకటైనా నిన్నేమీ చేయలేరురా. నువ్వు ఇంటికొచ్చాయి. వాళ్ళు వెళ్ళాకే నేను ఇంటికి రావడం. మళ్ళీ మళ్ళీ నా చేత రాననిపించుకో. అదేదో జరగాల్సింది జరిగాక నాకు ఫోన్ చేయి. రే సాకేత్, సాకేత్, సీత, ఈ నగలన్నీ నువ్వు పెట్టుకోవాలి. ఇవన్నీనో? అవునమ్మా, పెళ్లికి ముందు తీసుకోలేదు, పెళ్లి రోజు పెట్టే అవకాశం రాలేదు. పిఠాపురం వారి కోడలిగా 10 మందికి పరిచయం కాపోతున్నావు. దరిద్రులు అన్నవాళ్ళకి సమాధానంగా అందరిలోనూ ఘనంగా నువ్వివన్నీ పెట్టుకుంటే నేనేం కాపాడుకుంటూ వచ్చానో, నా కొడుకుని ఎలా పెంచానో ఆ మంగమ్మ గారికి అర్థం కావాలి. లక్ష్మి, లక్ష్మి, వస్తున్నా అత్తయ్య. ఉన్నాడా మీ ఆయన? లేరత్తయ్య, మావయ్య గారు ఆయన కలిసి బయటకెళ్లారు. ఓహో, ఫంక్షన్ ఏర్పాట్లకు వెళ్ళారేమో. పిచ్చి తలకెక్కి కొట్టుకుంటున్నారు. ఇప్పుడే వస్తానమ్మా. చూడు, నువ్వు పిచ్చి పట్టిన దానిలా పట్టుబట్టి నాతో సరి అనిపించి నీ కొడుక్కి నీ మీద నా మీద కోపం వచ్చేలా చేశావు. ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉండు. వదిలించుకోకపోతే సవితి పోరుతో నువ్వే సతమతమై చావాల్సి వస్తుంది. ఏమిటి? అలాగే అత్తయ్య. ఏంటి నానమ్మా, ఎందుకంత కోపంగా చూస్తున్నావు? పోరా తింగర వెధవ. నేను నీకు నానమ్మనేమిట్రా? నేను తింగరోడ్నైనా తిక్కులోడ్నైనా నువ్వు నానమ్మవు కాకుండా పోవుగా. రేయ్ పోరా, నిన్ను చూస్తే తేళ్లు జర్లు పాకినట్టుంటుంది నాకు. పో. సాయంత్రం చూద్దాం. ఆ పాకే తేళ్లు జరులు దులిపేసుకుని నన్ను నలుగురిలో నా మనవుడు అని పరిచయం చేయక తప్పదు. చాలా ఆశపడుతున్నావురా. సాయంత్రం చూడు ఎలా పరిచయం చేస్తాను. ఓకే, ఎలా పరిచయం చేసినా వరుస తప్పదు కదా. నిన్ను చూస్తే తేళ్లు జర్లు పాకినట్టుంటుంది నాకు. పో. సాయంత్రం చూద్దాం. ఆ పాకే తేళ్లు జరులు దులిపేసుకుని నన్ను నలుగురిలో నా మనవుడు అని పరిచయం చేయక తప్పదు. చాలా ఆశపడుతున్నావురా. సాయంత్రం చూడు ఎలా పరిచయం చేస్తాను. ఓకే, ఎలా పరిచయం చేసినా వరుస తప్పదు కదా. నువ్వు వెళ్ళవే.
అయ్యో గోళ్ళ రంగు వేసుకోలేదేంటమ్మా? పర్వాలేదు అత్తయ్య. ఏదన్నా మ్యాచింగ్ కలర్ వేసుకుంటేనే అందంగా ఉంటుంది. ముందు కూర్చో, కూర్చోమ్మా. ఇది చూడు. సీత, కాళ్ళు ఇలా పెట్టమ్మా. అయ్యో వద్దత్తయ్య గారు. పర్లే సీత. ఏంటమ్మా నువ్వు సీత కాళ్ళు పట్టుకోవడం? గోళ్ళ రంగు వేద్దామనరా. ఇవి పట్టుకో, ఇటువు నేను వేస్తా. నన్నొద్దని నువ్వెలా కాళ్ళు పట్టుకుంటావు? పెళ్లిలో కాళ్ళు తొక్కించేది ఇందుకే. అయ్యో ప్లీజ్ అండి, ఎవరు వేయొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. సరే, పూలు పెడతానుండమ్మా. సరే, పూలు పెడతానుండమ్మా. నాకిప్పటికీ అర్థం కావడం లేదు. రిసెప్షన్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతానన్నారుగా, ఎందుకు నువ్వెంత చిరుబురులాడుతున్నావు? ఏం నంగనాచివే? అసలు ఎవడే వాడు? వాడి కోసం రిసెప్షన్ చేయడం ఏంటి? వెళ్ళిపోవడం కాదు, వాళ్ళు రావడమే నాకు ఇష్టం లేదు. నచ్చినా నచ్చకపోయినా వచ్చారు వెళ్తారు. ఇంకా ఎందుకు ఈ కోపం? ఎవడో ఓ ఆఫ్టర్ గాడు నా బ్రదర్ అంటూ రావడం, పైగా నాకే మర్యాదలు చెప్పడం టాలరేట్ చేయలేకపోతున్నా. జస్ట్ 4 hours ఓపిక పట్టు బావా, ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. వాళ్ళు క్లియర్ అవడం కాదు, నువ్వు క్లియర్ అయితేనే నేను పీస్ఫుల్ గా ఉండేది. మళ్ళీ ఇటు తిరిగావా? నిన్ను మార్చడం నిన్ను పుట్టించిన ఆ దేవుడి వల్ల కూడా కాదు. నేను మారాలంటే నన్ను పట్టి పీడించే దరిద్రపు మొహాలన్నీ నా నుంచి దూరం కావాలి, ఇంక్లూడింగ్ యూ. అవుట్, గెట్ అవుట్. నన్ను వాగించి విసిగించుకో. వెళ్ళు, వెళ్ళు. మంగా, ఇది నీకు రెండో ఓటమి. ఒకటి, ఆ సీత పెళ్లి జరిగేదాకా నువ్వు అక్కడుండి అక్షింతలు వేసి ఆశీర్వదించి రావటం. ఇప్పుడు నువ్వే స్వయంగా జనానికి ఆ రఘురాం, నిన్ను మోసం చేసిన రఘురాం వాడే వీడని తెలియకుండా నువ్వు పొరపాటు పడేలా చేసిన రఘురాంని నీ మనవడే అని నువ్వు చెప్పడానికి బయలుదేరావు. ఛ, నేనేది ఓటమిగా అనుకోను. మరోసారి నేనేమిటో నిరూపించుకునే అవకాశం వచ్చిందనుకుంటాను. అప్పుడు నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదించలేదు, ఇప్పుడు హక్కులు రాసివ్వడానికి వెళ్ళడం లేదు. వాడి తల్లికి నేనేదైతే గతంలో భిక్షగా వేశానో అంతకు మించి అంగుడు స్థలం ఇవ్వను, ₹10 సొమ్ము దక్కనివ్వను. సొమ్ము ఇవ్వకపోవచ్చు, హక్కులు ఇవ్వకపోవచ్చు, గాని నీ మనవడిగా ప్రపంచానికి పరిచయం అయ్యాక వాడి మంచి చెడుకి నువ్వే బాధ్యత అవుతావుగా. పిఠాపురం మంగమ్మ గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. 10 మందిలో పరిచయం జరుగుతుంది గాని అంత గుర్తుండేలా జరగదు. అంత బాధ్యత మోయాల్సిన అవసరమూ రాదు.
అదంతా ఒక ఎక్స్గ్రేషియా ప్రకటనలా జరిగిపోతుంది.